ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. జీసస్ టోల్డ్ హిమ్, గో అండ్ డూ లైక్ వైజ్. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 వర్స్ 37. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏం చెప్పారో అలా జీవిస్తే మనం సంతోషంగా ఉండగలము. అంతేకాని మన సొంతంగా కార్యాలు చేస్తే, మనమే కొన్ని నిబంధనలను సృష్టించుకొని అలా జీవిస్తే ఆయన యొక్క పరలోక రాజ్యమునకు మనము అర్హులము కాలేము. ఈ రోజున అనేక మంది విశ్వాసులు తమ పాస్టర్ చెప్పినట్లో లేదా తమకు నచ్చినట్లో జీవిస్తూ ఇదే కరెక్ట్ అనుకుంటారు. అయితే ఈరోజు వాక్య భాగములో దేవుడు మనకు సుస్పష్టంగా సెలవిస్తున్నారు, నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. ఎవరండి ఈ అతను అంటే, ధర్మశాస్త్రోపదేశకుడు. ఇతడు యేసయ్యని నిత్యము శోధిస్తున్నాడు. ఏమనంటే, నేను నిత్య జీవమునకు వారసుడగుటకు ఏమి చేయాలి అని. ఈరోజున ఏ విశ్వాస అయినా, ఏ పాస్టర్ అయినా యేసయ్యను విశ్వసించింది ఎందుకండి అంటే, నిత్య జీవములో ఉండాలి, యుగ యుగములు ఆయనతో కలిసి జీవించాలని కదండి. ఆ నిత్య జీవము కోసం మనము ఏవేవో బోధలు వింటున్నాం. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ, వారు కరెక్ట్ కాదు, వీరు కరెక్ట్ కాదు, వారే కరెక్టు, ఇలా ఉంటేనే పరలోకం వెళ్తాము, ఇది అది అని ఒకటే గోల యూట్యూబ్లో నడుస్తుంది. ప్రచారాలు చేసుకుంటున్నారు. దాదాపు మన క్రైస్తవ్యంలోనే 18 రకాల సిద్ధాంతాలతో ఇదే నిజమైన మార్గం అన్నట్లు నడిపిస్తూ బోధిస్తున్నారు. దానిలో మొర్మనిజం, యెహోవా సాక్షులు, ఇలా కొంతమంది తమకు అర్థమైన రీతిలో బోధిస్తూ ఉన్నారు. అయితే ఏదండి నిజం అంటే, ఈరోజున వాక్యములో చెప్పబడింది, మొదటిది, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని. మనము నిజంగా ఈ విధంగానే చేస్తున్నామా? చేస్తున్నట్లయితే తప్పకుండా మనము నిత్య జీవంలో ఉంటాము. మొదటి ఆజ్ఞలో కామన్గా ఉన్న పదం పూర్ణ అనే పదం. అంటే పూర్తిగా మనల్ని ప్రతి విషయంలో దేవునికి సమర్పించుకోవాలి. ఏదో ప్రార్థన చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా, పాటలు పాడామంటే పాడామన్నట్లుగా కాకుండా యథార్థంగా చేయాలి. దేవుని సన్నిధిలో అడుగు పెట్టామంటే బయట సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. ఇల్లు ఎలా ఉందో, నేను కట్టాల్సిన డబ్బు నాకు అందుతుందో లేదో అని కాదు, సంపూర్ణముగా మనము దేవుని సన్నిధిలో గడపాలి. రెండవ మాటను బట్టి యేసయ్య ఇలా వివరించాడు, నీ పొరుగు వాడిని ప్రేమింపవలెను అనే మాట మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి దొంగల చేత దోచుకోబడి కొన ఊపిరితో రోడ్డు మార్గములో ఉండగా, ఆ మార్గము గుండా వెళ్తున్న ఇద్దరు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. కానీ మరొక వ్యక్తి పట్టించుకొని అతన్ని ఆదరించి గాయములకు కట్టుకట్టి అతని ఆకలి తీర్చి మంచి స్థలములో అతన్ని ఉంచి వెళ్ళాడు. అతనే మంచి సమరయుడు. మిగతా ఇద్దరు ఎవరండి అంటే, ఒక ఆయన యాజకుడు, మరొక ఆయన లేవీయుడు. వీరిద్దరూ వాస్తవానికి దైవభక్తి కలిగిన వారే, కానీ సహాయము చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. ఎందుకని అంటే, అనేక కారణాలు వారికి ఉండొచ్చు. మేము పరిశుద్ధులం కదా, ఎవరిని పడితే వారిని ఎలా పట్టుకోవాలి అనో, లేదా తమ స్టేటస్ వారికి అడ్డొచ్చో, ఇలా ఎన్నో రీజన్స్ వారికి ఉండొచ్చు. కానీ సమరయుడు మాత్రం అవేవి ఆలోచించలేదు. అతను సమస్యలో ఉన్నాడు, నేను హెల్ప్ చేయాలి, ఇదొక్కటే ఆలోచించాడు. అందుకే ఆ మనుష్యునికి ఇతను పొరుగువాడైనాడు. పొరుగువారు అంటే మన ప్రక్కనే ఉండేవారు కాదు, మన ప్రాంతంలో ఉండేవారు కాదు, కానీ మన మంచిని కోరుకునేవారు. అందులో ఏ మతం వారైనా, కులం వారైనా, ప్రాంతం వారైనా ఉండొచ్చు, వారే మనకు పొరుగువారు. అదేవిధంగా మనం కూడా ఇతరులకు దేవుడు చెప్పినట్లు పొరుగువారి వలె ఉండాలి, అలానే జీవించాలి. అలాంటప్పుడే మనము నిత్య జీవమునకు వారసులమవుతాం. అందుకు యేసయ్య అంటున్నాడు, నీవు వెళ్ళి అలాగూ చెయ్యి అని.
ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం కూడా అలానే చేయాలి. మన దేవుణ్ణి పూర్ణంగా పరిపూర్ణంగా సేవిస్తూ ఆరాధించాలి. మన వలె మన పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి. ఈ రెండును మనము యథార్థముగా పాటిస్తే, ఈ రెండు తెలుసుకుంటే ఎటువంటి కలవరము అవసరము లేదు. ఏ బోధలను బట్టి మనస్సు పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఎవరిది రైట్ ఏది రాంగ్ అని దిగులు చెందాల్సిన పని లేదు. శాంతి సమాధానముతో ఆనందంగా సంతోషంగా మనం జీవించవచ్చు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన దివ్యమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, అయా విశ్వాసులముగా ఉన్నటువంటి మేము ఏది కరెక్టో ఏది మంచో ఏది తండ్రి చెడో తెలుసుకునేటువంటి అయా మాటలను మీరు మాకు అయా దయచేసినందుకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, నిత్య జీవమునకు మేము వారసులవ్వటానికి అయా నిన్ను పూర్ణ హృదయముతోనూ నిన్ను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ మిమ్మల్ని ప్రేమింపవలనని, అయా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపమని మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మేము జీవిస్తే ఖచ్చితంగా నిత్య జీవాన్ని మేము పొందుకుంటామని సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సవరించి సరిచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి, వారిని లేవనెత్తండి ప్రభా. ఏ సమస్యతో అయితే ఉన్నారో ప్రభా, ఆ సమస్యను గద్దించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ అయా స్వస్థత పొందకుండా ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా ప్రభా, ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి నా తండ్రి. అయా వారు విశ్వసిస్తుండగా అద్భుతాన్ని జరిగించండి అయా. మరి తండ్రి, జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. టైఫాయిడ్ జ్వరము నుండి, డెంగ్యూ జ్వరము నుండి, మరి ప్రభువా అయా ఇంకా చికెన్ గునియా జ్వరముల నుండి యేసు నామములో బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయండి. అప్పు తీర్చుకునే సామర్థ్యము వారికి దయచేయండి. అదేవిధంగా ప్రభా, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అయా వారి మధ్య అపవాది చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నింటినీ యేసు నామములో లయపరిచి వారి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి అయా. చేతి పనులు లేక బిడ్డలు బాధపడుతుండగా వారికి తండ్రి తగిన పనిని మీరు సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క వివాహము మీ చిత్తములో జరుగునట్లుగా సహాయము దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి ప్రభా. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు మార్చండి. మీ తట్టు తిరిగేటువంటి మనసును వారికి దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా అయా, యవ్వన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప బిడ్డలకు దయచేయండి అయా. మొదటగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవ్వన బిడ్డను నిలవబెట్టండి ప్రభా. పాపము జోలికి పోకుండా వ్యభిచార వ్యసనాలు, త్రాగుడు వ్యసనాలతో బిడ్డలు ఉంటుండగా ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా, ఈ లోకం మాయలో బిడ్డలు చిక్కుకోకుండా మీ యొక్క సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా, ఎందరైతే బిడ్డలు అయా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీరే గర్భఫలాన్ని దయచేయండి, అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభా. బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా, మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండండి అయా. మీ యొక్క దేవదూతలను వారికి కావలి ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డలకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు వెళ్ళే మార్గమును సరాలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని దీవించండి, సంఘ కాపరులను మీరు ఆశీర్వదించండి. సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి ప్రభా. ప్రతి ఒక్క దైవజనుడిని తండ్రి మీ యొక్క కృపచేత నింపమని, మీ ఆత్మాభిషేకము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, దేశాన్ని అధికారులను దీవించండి ప్రభా.
అదేవిధంగా నా ప్రభ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి అయ్యా. నిత్యము బిడ్డలకు తోడుగా ఉండి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.